బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ సమరం క్లైమాక్స్ కు చేరుకుంది. మరికొద్ది గంటలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడనుంది. నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యంత అప్రమత్తమయ్యారు. మంత్రులు, జిల్లా ఇన్ఛార్జెస్ తో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసరంగా జూమ్ మీటింగ్ నిర్వహించారు. సీఎం రేవంత్ జూమ్ మీటింగ్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, అత్యవసరంగా కూడా ఈ జూమ్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుతో ప్రచార పర్వం కూడా ముగియనుంది. అసలు ఈ జూమ్ మీటింగ్ కి సంబంధించిన ఆంతర్యం ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తున్న ఈ రోజుతో కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి అత్యవసరంగా మంత్రులతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించినటువంటి విషయంలో ఎన్నికలకు సంబంధించి పరిస్థితి ఎలా ఉంది, ఏ స్థానాల్లో ఎలా ముందుకు వెళ్తా ఉన్నారు, ప్రచారం ఎలా కొనసాగుతున్న అంశానికి సంబంధించి ఇప్పటికే ఒక్కొక్క పార్లమెంట్ కు సంబంధించి కూడా ఒక్కొక్క మంత్రిని ఇన్ఛార్జిగా ఉంచిన నేపథ్యంలో కూడా ఆయా మంత్రులు ముఖ్యమంత్రితో ప్రస్తుతం జూమ్ మీటింగ్ లో భేటీ అయ్యారు. అయితే ప్రధానంగా క్షేత్రస్థాయిలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు సీఎం. ఎందుకంటే ఒక పక్కన బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించి కూడా ప్రచారంలో తీసుకుపోతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి రెబల్స్ బెడద కూడా కొన్ని చోట్ల కనిపిస్తుంది. ఏకంగా కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది నేతల వ్యవహార శైలికి సంబంధించి కూడా పార్టీకి నష్టం చేసే అవకాశం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రతిపక్ష పార్టీలతో పాటు సొంత పార్టీలోనే ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే అసమ్మతి వర్గం ఉందో వాళ్ళని ఏ విధంగా కలుపుకొని ముందుకు వెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి దిశానిర్దేశం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్లకు సంబంధించి ఖచ్చితంగా 90% పైగా స్థానాలు గెలిచే విధంగా మంత్రులు ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా ఆ బాధ్యత మంత్రులే తీసుకోవాలని పలుమార్లు ముఖ్యమంత్రి ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి జూమ్ మీటింగ్ అనేది కొనసాగుతుంది. కీలక ఆదేశాలు కూడా ముఖ్యమంత్రి చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది.